Hi dears. ఇప్పుడు ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. A dealer of scientific instruments allows 20% discount on the market price of the instrument and still makes a profit of 25%. If his gain over the sale of an instrument is 150, find the market price of the instrument. ఇది బేసిక్ ఐడియా. అంటే తను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఒక డీలర్ అంటే ఒక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అమ్ముతున్నాడంట. సరే మంచిది. అలా అమ్ముతున్నప్పుడు దాన్ని ఏం చేశారంటే దానిపైన మార్కెట్ ప్రైస్ ముద్రిత ధర ఉంటుంది కదా, తెలుగులో అయితే ముద్రిత ధర అంటారు, అదే ఇంగ్లీష్లో అయితే మార్కెట్ ప్రైస్ అంటారు. దానిపైన 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడంట. అయినా కూడా తనకి 25% ప్రాఫిట్ వస్తుందట. సరే ఓవరాల్గా తనకి 25% ప్రాఫిట్ వస్తుంది. తను అంటున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ ఎంఆర్పి ఉంది కదా ముద్రిత ధర, అది ఎంత పెట్టి ఎంత ప్రింట్ చేశాడు, అలా ప్రింట్ చేస్తే 20% డిస్కౌంట్ వచ్చినా కూడా 25% ప్రాఫిట్ రావాలి కదా అని అంటున్నాడు. ఇది బేసిక్ కాన్సెప్ట్. సరే చెప్పుకున్నాం. ఆప్షన్ ఇచ్చాడు, చాలా పెద్ద ఆప్షన్స్, 793.8.50 938 బాగా ఉంది. సరే ఆప్షన్స్ వదిలేని తర్వాత విషయం అది. ఇక్కడ పాయింట్ ఏంది, ఎంఆర్పి నాకు తెలియదు, దానిపైన ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, 20% డిస్కౌంట్ అయ్యాలి. ఇచ్చినా కూడా నేను ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాను. ఓ అంటే ఏదో ఒక వాల్యూ పైన 20% డిస్కౌంట్ ఇచ్చి దానిపైన నేను ప్రాఫిట్ తీసుకుంటున్నాను అనేది కాన్సెప్ట్. సరే మంచిది, ఓకే. ఇది జనరల్గా మార్కెట్లో జరుగుతున్న స్టోరీ. అయితే వినండి, జాగ్రత్త పెట్టండి. ఈ క్వశ్చన్ అర్థం కావడానికి ముందు ఒక చిన్న బేసిక్ పాయింట్స్ మీకు అర్థం కావాలి. ఏంటి గుర్తుకున్నాయా? నేను ఒక ఆర్టికల్ని 600 రూపీస్ సేల్ చేశాను, గుర్తించుకోండి బాగా. ఒక ఆర్టికల్ని 600 రూపీస్ సేల్ చేశాను. సేల్ చేస్తే నాకు 25% ప్రాఫిట్ వచ్చింది. ఇంతకు సేల్ చేస్తే 25% ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. అయితే నేను కొన్న ధర, నా కాస్ట్ ప్రైస్ ఎంత అంట, అది సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాను నేను, 600. నాకు కాస్ట్ ప్రైస్ కావాలి అంటే నేను ఎంతో కొంత ధర పెట్టి కొంటే 600 అమ్ముతున్నాను, అయినా నాకు 20% తీసుకున్నాను, 20% ప్రాఫిట్ వచ్చింది. క్లియర్ ఉంది స్టోరీ. ఈ సెల్లింగ్ ప్రైస్తో నేను చేసుకుంటే 20% ప్రాఫిట్ వస్తుంది అంటే ఖచ్చితంగా నా కాస్ట్ ప్రైస్ 600 కంటే తక్కువ ఉండాలి. ఇది మనకు బేసిక్ ఉన్న ఐడియా. ఎస్, చిన్నప్పటి నుంచి వెళ్దాం స్టోరీగా. ఒక ఆర్టికల్ 600 సేల్ చేస్తే నాకు 20% ప్రాఫిట్ వస్తుందంటే ఖచ్చితంగా మన కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటాం. అది పర్సెంటేజ్లోకి పోయినా కూడా, ప్రాఫిట్ లాస్కి పోయినా కూడా, సింపుల్ ఇంట్రెస్ట్ పోయినా, కాంపిటీషన్ పోయినా, అన్నోన్ ఆల్వేస్ ఎప్పుడైనా 100% అనుకుంటాం. ఇది బేసిక్ ఉండే ఐడియా. సరే మంచిది. 600 రూపీస్ అమ్మితే నాకు 20% ప్రాఫిట్ వస్తుందంటే ఖచ్చితంగా ఇది 100 + 20 అన్నట్టే కదా, ఎందుకంటే నా కాస్ట్ ప్రైస్ తెలియదు, నేను 100% అనుకుంటా. సరే కానీ ఈ 600 అమ్ముతున్నాను అంటే ఈ 100%కి 20% వేసుకొని అమ్ముతున్నాను అంటే ఇది 120% అవుతున్నట్టే కదా. ఇది బేసిక్ ఐడియా అనుకుంటే జనరల్ సిచ్యువేషన్. అంటే 600 అనేది ఏమవుతుంది, 120% అవుతుంది. నాకు కావాల్సింది 100% వాల్యూ. ఏది కాస్ట్ ప్రైస్ కావాలనుకుంటే. ఈ చిన్న పాయింట్ మనకు అర్థమైంది అనుకో, క్వశ్చన్ చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. ఏం లేదు, ఎంఆర్పి నాకు తెలియదు, నాకు అవసరం లేదు. కానీ అక్కడ ఒక క్లారిటీ ఇచ్చాడు, 20% డిస్కౌంట్ ఇచ్చినాక కూడా తనకు 25% ప్రాఫిట్ వస్తుందట. కానీ ఆ 25% ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ అడగలేడు. ఏదో కొద్దిగా ఎంఆర్పి పెట్టినా దానిపైన డిస్కౌంట్ ఇచ్చి నాకు కాస్ట్ ప్రైస్ అది ఎంఆర్పి ఏందో చెప్పాలి అని అడుగుతున్నాడు. సో వాట్ వీ కెన్ డూ, డోంట్ వరీ. ఇక సింపుల్గా ఆలోచిస్తే డైరెక్ట్ స్టెప్ ఎట్లేస్తారంటే మీరు, డైరెక్ట్ స్టెప్ అని కాదు, 2-3 రకాలు చేయొచ్చు. ఈజియెస్ట్ వే అంటే ఎంఆర్పి నాకు వదిలేను, ఎంఆర్పి 100 రూపీస్ అనుకుంటున్నాను. సరే 100 రూపీస్ కంటే ముందు నాకు ఓవరాల్గా 25% ప్రాఫిట్ అయితే వచ్చింది కదా, దాంతో వదిలిపెట్టండి. నాకు ఓవరాల్గా 25% ప్రాఫిట్ వచ్చింది. ఆ 25% ప్రాఫిట్ వాల్యూ కూడా చెప్పింది నాకు క్లియర్గా. 25% ప్రాఫిట్ ఏంటంటే 25% ప్రాఫిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 150 రూపీస్ ఇచ్చాడు, అవునా కదా. మరి 25% ప్రాఫిట్ వాల్యూ 150 అంటే ఈ 25% ప్రాఫిట్ ఎప్పుడు వచ్చిందంటే ఎంతో కొంత ప్రైస్ పెట్టి సేల్ చేసినాక వచ్చింది. అవును, నాకు 20% ప్రాఫిట్ వస్తే 120 అని చెప్పిన, 25% ప్రాఫిట్ వస్తే 150 రూపీస్, అది నాకు ఎంతో కొంత సేల్ చేసినా వస్తుంది. అప్పుడు నేను సెల్లింగ్ ప్రైస్ డిసైడ్ చేయాలి. అచ్చా మళ్ళీ 150 రూపీస్ సేల్ చేస్తే నాకు 25% ప్రాఫిట్ వచ్చింది. నాకు 100%తో పని లేదు, సెల్లింగ్ ప్రైస్తో పని. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకు సేల్ చేస్తే నాకు 25% ప్రాఫిట్ వచ్చినట్టు. ఎట్లా నాకు 100% అనుకుంటాను, నా కాస్ట్ ప్రైస్ 25% ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 125%. బీ కేర్ఫుల్. సో 25% 150 అయితే 125% అనేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. క్లియర్ కట్ స్టోరీ, ఇంకా అసలు కన్ఫ్యూజ్ లేదు. 25% ప్రాఫిట్ వచ్చింది, 150 రూపీస్, అది నాకు 125% కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి, నాకు కొన్న ప్రైస్ నాకు అవసరం లేదు అంటే 125% అవుతుంది. సరే ఓకే మంచిది. 25 1s 25 6 times రైట్, అంతే కదా. 25 100లో 4 times 52 times 6 times. కానీ 125 6 times తీసుకోవాలి కదా, తీసుకున్నా. 6 × 100 600, 6 × 25 మళ్ళీ ఒక 150 వస్తుంది, అంతే కదా. మళ్ళీ 6 × 25 అదే సేమ్ 150 అంటే మొత్తం మీద 750 రూపీస్. క్లియర్ కట్ ఉంది స్టోరీ. ఈ 750 రూపీస్ అనేది ఏంటి, 750 రూపీస్ అనేది ఏంటి, సెల్లింగ్ ప్రైస్. ఎస్, నేను మార్కెట్లో ఇంతకు సేల్ చేస్తున్నాను, అంతే. సింపుల్ పాయింట్, ఇంతకు సేల్ చేస్తాను. క్లియర్గా ఉంది కదా స్టోరీ. మార్కెట్లో ఎంత సేల్ చేస్తున్నా, 750కి సేల్ చేస్తున్నా. అచ్చా
ఎందుకంటే నాకు 25% ప్రాఫిట్ వచ్చింది, ఆ వాల్యూ 150 అని తెలిసింది. సెల్లింగ్ ప్రైస్ అంటే 100% నాకు పని లేదు, నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే మార్కెట్లో 750 పెట్టి సేల్ చేస్తున్నాను. కానీ 750 ఎప్పుడైతే తెలుసా, ఏదో ఒక ఎంఆర్పి పైన 20% డిస్కౌంట్ ఇస్తే 750 అవుతుందట. ఈ స్టెప్ అయిపోయింది కదా. ఈ 750 ఎలా మారాలి? ఏదో ఒక అన్నోన్ ప్రైస్ ఉంది ఎంఆర్పి, దానిపైన ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 20% డిస్కౌంట్ ఇస్తే 750గా మారుతుందట. ఇది బేసిక్ ఉండే ఐడియా. సో ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ నాకు తెలియదు, అన్నోన్ నెంబర్ వదిలేసేయండి. అన్నోన్ నెంబర్ పైన 20% డిస్కౌంట్ ఇస్తే 750 అయితే మన 100% వాల్యూ ఎంత, అన్నోన్ నెంబర్ వాల్యూ ఎంత అనేది కాన్సెప్ట్. మన ఎక్స్డ్ వాల్యూ కాకుండా 100% మన కాన్సెప్ట్. ఏదో ఒక 100% ఎంఆర్పి అనుకుంటున్నాను, 100% అనుకుంటాను. ఓకే, ఎంఆర్పి అనుకుంటున్నాను 100% అనుకుంటాను. ఈ 100% పైన ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 20% డిస్కౌంట్ ఇవ్వాలి. 100% పైన 20% డిస్కౌంట్ ఇస్తే, 100% పైన 20% డిస్కౌంట్ ఇస్తే అది 750గా మారుతుంది. 100% పైన 20% డిస్కౌంట్ అంటే 80% కదా. ఈ 80% వాల్యూ ఎంత అన్నట్టు? 80% వాల్యూ ఎంత అన్నట్టు? 750. బీ కేర్ఫుల్. ఎందుకు 750గా మారిందంటే ఏదో ఒక అన్నోన్ వాల్యూ పైన 100% పైన 20% డిస్కౌంట్ ఇస్తే 80 అయింది. 80% 750 అయితే 100% ఎంత? బేసిక్ ఐడియా, రైట్? సింగిల్ స్టెప్ ఆన్సర్. ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, రైట్? క్లియర్ కట్ స్టోరీ, రైట్? 0 get cancelled 4 table. 4 if you want to take 4 table, 4 2s are 425, right? 425 అంటే ఇక 25 75 టైమ్స్ చేసి బై 2 కొడితే అయిపోతుంది. 25 75 టైమ్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. 25 into 75 చేయాలంటే 2/2 మల్టిప్లికేషన్ తీసుకున్నట్టు అట్లా అవసరం లేదు. 75 3 into మన భాషలో 3 into 25 అయితే రాయొచ్చు కదా. కంఫర్ట్ కోసం దాన్ని క్యాలిక్యులేషన్ పట్టేది. సో 25 625 into 3 times. 625 3 times అంటే 625 3 times. 625 3 times. 25 3 times అయితే 75 వస్తుంది. 600 3 times అయితే 1875. 1875 by 2 లేదా ఇక్కడ? 1875 by 2 is our final answer. Simple point. 1800లో సగం 900, 75 లో సగం 37.5. అంటే ఆన్సర్ ఏంటి? 937.5. బేసిక్ ఐడియా. ఆన్సర్ ఈజ్ 937.5. అఫ్ కోర్స్ ఈజీ, బట్ ఇంత డీటెయిల్ ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా. అంటే మన పర్సెప్షన్ చాలా గ్యాప్ వచ్చినట్టుంది మనకి. మన పర్సెప్షన్ అందరికి చాలా మంది గుర్తు చేసుకోవడం నా ఇంటెన్షన్, రైట్? 25% 150 తీసుకున్నా అంటే నాకు వచ్చిన ప్రాఫిట్ 25% 150. మరి 125 ఎందుకు డిసైడ్ చేసిన అంటే నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్తో నాకేం పని? ఒక సెల్లింగ్ ప్రైస్ దొరికింది 750. ఆ 750 అనేది ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఎట్లా డిసైడ్ చేస్తాను నేను? ఎంతో కొంత అంటే 937.5 ఒక నెంబర్కి ప్రింట్ చేసేట ప్రైస్, దానికి 20% అంటే ఒక డ్రామా ఆడి అప్పుడు సేల్ చేస్తే నాకు 750 రూపీస్కి సేల్ అయ్యింది. ఓహో, అందుకనే నాకు వచ్చిన ప్రాఫిట్ 25, అది 150 అనుకుంటే 125 సెల్లింగ్ ప్రైస్ డిసైడ్ చేసిన. 25 ప్రాఫిట్తో సెల్లింగ్ ప్రైస్ 125. మరి 30% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ 130 కదా. 40% ప్రాఫిట్ వస్తే 140 సెల్లింగ్ ప్రైస్. 20% లాస్ వస్తే 80% సెల్లింగ్ ప్రైస్. అట్లా పర్సెంటేజ్ మొత్తం డిసైడ్ చేస్తాం. ఎస్ 25% వాల్యూ 150 ఇచ్చిండు, నేను ఏం తీసుకున్నా 125 తీసుకున్నాను, ఎందుకంటే నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి. ఆ 125% వాల్యూ 750 వచ్చింది. అది ఎప్పుడంటే ఏదో ఒక నెంబర్ పైన 20% డిస్కౌంట్ ఇస్తే 750గా మారాలి. ఏదో ఒక నెంబర్ నాకు 100% అనుకుంటా, దాని మీద 20% డిస్కౌంట్ 80%. ఆ 80% 750 అయితే 80% 750 అయితే ఎంఆర్పీ అయితే 100% అయితే. దట్స్ ఇట్. సో మేక్ ఇట్ సింపుల్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. అఫ్కోర్స్ చాలా ఈజీ క్వశ్చన్ కదా, చాలా ల్యాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంత డీటెయిల్గా వెళ్తున్నాను. దానికి ఇంత సోదే అవసరం లేదు, రైట్? ఇంకా లాజికల్గా ఏ పనికి రాదు సార్, ఇంకా ఈజీగా చెప్పొచ్చు. అది ఫ్రాక్షన్ ఫామ్లో వచ్చినా కూడా మళ్ళీ ఇదే కాన్సెప్ట్తో ఫ్రాక్షన్ ఫామ్ పోతాం. ఏదైనా ఓకే, చాయిస్ ఇస్ యువర్స్. ఇదైతే కొంచెం సింపుల్ వేగా ఉంటుంది కదా. డైనింగ్ కాస్ట్ మీకు హార్డ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయి అది చాలా మంది షేర్ చేస్తున్నారు. మా హార్డ్ క్వశ్చన్స్ ఇక పీక్ లెవెల్ క్వశ్చన్స్ చేయండి. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ కదా, CGL అయినా బ్యాంక్ అయినా. దాంట్లో పీక్ లెవెల్ GMAT కానీ, CAT కానీ, GATE కానీ ఆ లెవెల్ క్వశ్చన్స్ షేర్ చేస్తే నేను రిలీజ్ చేస్తాను యూట్యూబ్లో. ఓకేనా? నిన్నట్టు మరి. ఓకే.